సౌజన్య గోల్డ్ ఆర్డర్ ఇప్పుడే విన్నాను. ఏదో వినిపించింది. ఎన్ని కేజీలు ఆర్డర్ చేశారు? అది కాదు, వీళ్ళందరూ గిఫ్ట్ కెనడా నుంచి ఆర్డర్ చేస్తున్నారు, మైనింగ్ నుంచి. సౌత్ ఆఫ్రికాలో బాగా డైమండ్లు దొరుకుతాయి అంట. కాదు సరే కదా రమేష్, మీ రియాక్షన్ మీరు చెప్పలేదు. ఓవర్వెల్మింగ్ అన్నారు, దట్ ఈస్ నాట్ ఇనఫ్. యూ గాట్ బి మోర్ ఎలాబొరేట్. సో హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ సా ఆల్ యువర్ న్యూ ఫ్రెండ్స్? ఓకే, తెలుగైనా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు, చెప్పండి. అంతే మరి, అలా ఓవర్వెల్మింగ్ అంటే ఒక ముక్క సరిపోదు. చెప్పండి రమేష్, వింటున్నాను, చెప్పండి. ఓపెన్ చేసినప్పుడు చూసాను, అప్పుడు అర్థమైంది నాకు. సెకండ్ పర్సన్ కనపడ్డాడు నాకు, ఇంకో దేశీ కనపడంగానే అర్థమైంది నాకు. ఇద్దరు దేశం కనపడేప్పటికి సో నీ తర్వాత ఎవరు ఇంకొకరు కనపడ్డారు. నిన్ను చూసిన కంప్లీట్ గా నువ్వు అనేది అనుకున్నా సరే ఇంట్లో కలవటం అనేది ఎంజాయ్మెంట్ వచ్చాడు. ఖాన్ అక్కడ మర్డర్ చేస్తే దాక్కుంటాడు. ఆయన కోడి చెప్పి సంతోషం సంతోషం భయపడ్డారా? ప్రజెన్స్ కే భయపడతారే, యాక్షన్ అలా. మా సీక్రెట్ ఓకే, ఇది తెలుగు మూవీ. ఓకే, పట్లా పాత పద్ధతి ఎన్ని వర్డ్స్? 4 వర్డ్స్. ఓకే, సారీ, నేను వచ్చిన సినిమా చూసాను. సినిమా చిరంజీవి హీరో. ప్రభాస, ఛత్రపతి, మహేష్ బాబు, చరణ్. ఏదో సినిమా పేరులోంచి ఏదో సినిమా పేరు సగం కట్ చేసి మీనింగ్ తెలియజేయడం ఏదో డూ సంథింగ్. వర్షం సినిమానా? వర్షం సినిమాలో హీరోయిన్ త్రిష హీరోయిన్. దాంట్లో హీరో ఎవరు? త్రిష హీరోయిన్ సినిమానా?
अभी मणिवा अभी हाँ चीरा तो something related to चीरा okay अभिसारिका 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 okay 3 లక్ష్మి మైండ్ మహాలక్ష్మి 0 తీసుకోండి మా ఇంటి దేవత లక్ష్మి కరెక్టే మహాలక్ష్మి మా ఊరు దేవత ఫస్ట్ వర్డ్ సెకండ్ హాఫ్ better off ఫస్ట్ చెప్తున్నారా రిమైనింగ్ హాఫ్ సెకండ్ హీరోయిన్ అమ్మాయి స్త్రీ సెకండ్ వర్డ్ స్త్రీ స్త్రీయానికి స్త్రీతో స్టార్ట్ అయితే స్త్రీ అంటే మేస్త్రి మేస్త్రి పూజ చేయడం పుణ్యస్త్రీ పుణ్యస్త్రీ I didn't want to give the wrong information. అంత ఐడియా లేదు కింద చూద్దాం మమ్మీ తోటి కోటలు తోటి కోట ఫస్ట్ వర్డ్ బియ్యంకుడు అప్పుడప్పుడు అలా జరుగుతామండి గ్రూపా జనం ఫ్రెండ్స్ కి సినారీ ఉన్నా జనం కాదు జనం సినారీ కాదు నేను ఒక్కడే మూడు అక్షరాల సినిమా మేము మూడు వర్డ్స్ మనం బాల్యం పెద్దవాళ్ళు గతం భవిష్యత్ ఓల్డ్ ఏజ్ సినోనిమా చరిత్ర చెప్పాలి ప్రగతి చెప్పాలి కలిసి ఓకే ఈజీ ఈజీ అంట ఓకే ఈజీ ఓకే ఓకే పండు పండు పాతకాలం మామి చిగురు నెక్స్ట్ కొట్టుకోండి పార్కింగ్ కాదా పొద్దున 3ంటికి లేస్తారండి ఏంట్రా వింటి మళ్ళీ పెడతారు మళ్ళీ తీస్తారండి 6:30కి లేస్తారండి అంతే కాదు 6:30కి లేస్తారు ఎందుకు వెళ్తారు పావుగంట కాఫీ అంటారు సీన్ అని బ్రేక్ అంటారు మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి ఒక గంట కూర్చుంటారు మళ్ళీ బయట లేచి 8:20 వరకు వెళ్తారు 7 చేస్తారు 7:30 కార్లో ఉంటారు హూ డస్ ఫాస్ట్ నువ్వు చివరికి నిద్రలో
ఓకే సో అరగంట రెడీ అయింది నువ్వు గంట బాత్రూంలో ఉంటావు అది కరెక్టే కదా చౌదరి వినేది రవి కొట్టాడు अरे जाता You went to no hit. क्वेश्चन ठीक है మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు పాలు తీసుకురావడానికి ఓకే మీకు అనిపించింది బేసిక్ గా మీ ఆవిడకి బేసిక్ గా ఏదో అలగా ఉంది బేసిక్ గా ఏమైనా తీసుకుని వెళ్దాం బేసిక్ గా ఒక సర్ప్రైజ్ ట్రీట్ ఒకటి తీసుకుని వెళ్దాము పాలతో పాటు అని చెప్పేసి సడన్ గా థాట్ వస్తుంది సూపర్ మార్కెట్ లో అంటే అన్ని దొరుకుతాయి కదా ఏది కొంటారు నచ్చేది ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలగా ఉంది ఇంట్లో అక్కడ చెప్పండి సూపర్ మార్కెట్ లో ఏది కొంటారు మీకోసం అంటే Will she be happy? చిన్న క్వశ్చన్ రాయుడు రోజ్ అనేది ఫ్లవరే రాయుడు ఇంజనీరింగ్ కావలేదు అట్టి పట్టడండి What is your spouse idea of the most romantic meal possible? మీ ఆవిడకి నచ్చే భోజనం వంట మొత్తం అంతా ఏది చేసి చూపించాలో ఏది పెడతారో చెప్పండి ప్రిపేర్ చేస్తారు కూరలతో సహా అని చెప్పాలి మేము యూజువల్ గా థాయ్ బేసిల్ ఫ్రైడ్ రైస్ మోస్ట్ రొమాంటిక్ థాయ్ రెస్టారెంట్ థాయ్ ఫ్రైడ్ రైస్ నేను చెప్పిన లైట్ క్యాండిల్ లైట్ చెప్తారు నాకు చెప్పక్కర్లేదు అందరికి చెప్పండి థాయ్ బేసిల్ ఫ్రైడ్ రైస్ థాయ్ రెస్టారెంట్ క్యాండిల్ లైట్ ఇది మోస్ట్ రొమాంటిక్ మీకు That's what we like. We like to have both hands. If the prize for winning this game were a second honeymoon to any destination, where would you go? ఫస్ట్ టైం ఊరికి వెళ్ళలేదు ఫస్ట్ టైం చెప్పండి అది కాదు ఫోన్ చేయి అదే ఏంటి అది కాదు అది కాదు ఓపెన్ చేయి కాదు అసలు ఇంట్లో లేకుండా మళ్ళీ ఫోన్ అది మీరు ఓకే హవాయి చెప్పండి డిస్క్రైబ్ చేయండి కావాలి మీకు అబ్బో చాలా టైమింగ్ ఓకే క్వశ్చన్ ఇస్ 36 ఈ గేమ్ తర్వాత somebody has to take a part. Okay, I'll be talking in English only because okay. Question is, if your spouse were lost while driving in a foreign city, she will most likely do what? Okay, pretend not to be lost, stop and ask for directions, stop and buy a map,
find a way to blame you. దీని ఆన్సర్ క్వశ్చన్ తెలుగులో అడుగు చెప్తా. ఒకవేళ మీ ఆయన డ్రైవింగ్ చేస్తూ ఎక్కడన్నా వేరే ఊర్లో ఎక్కడ తప్పు పోతే ఆయన ఏం చేస్తారు? అంటే తప్పు పోక అని బాగానే వెళ్తున్నట్టు వెళ్ళిపోతాడా? ఏం ఆవిడ దగ్గర చెప్పకుండా? లేకపోతే ఆగి ఏమన్నా డైరెక్షన్లు అడుగుతారా? లేకపోతే ఆగి ఏమన్నా మ్యాప్ ఏదైనా కొనుక్కొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపో కరెక్ట్ దారిలో వెళ్ళాలని ట్రై చేస్తారా? లేకపోతే మీ ఆవిడని తిట్టేస్తారా? దీనికి ఆన్సర్ కూడా నాకు తెలుసు, ఎందుకంటే ఇందాకే జరిగింది. Okay, the answer is very obvious in this case because what is the answer? You will blame me. Okay. We were supposed to come half an hour before, but it took little late and we had a discussion. Why would you blame No, yeah, why do you blame I her? already blamed her. There is nothing about it. Why? What does she has to do with that? Why? Because she's navigating. After that, I know I'll be kicked out of the car. Samir, you are the driver, so responsibility is yours. No. She's helping you. So Billy is in the navigator. She's supposed to navigate with her. He's supposed to navigate his life. Yes. I'm supposed to hold the phone and show him where to go. I'm following the phone. He's a man. He's the man. Basically, ముక్కు ఎక్కడ ఉందంటే ఇక్కడ లేదు, ఇక్కడ ఉందని చూపించింది. బేసిక్గా చుట్టూ ఇలా చూపించింది. ముక్కు అంటే ఇక్కడ Then you are supposed to blame the phone, not her. Yeah, so that's why after that, I mean, Can you at least apologize now? Yeah. I'm really Good job. Good job. Now good job. కిరణ్ మై ఇదేంటిది? మీరు లేడీస్ పార్టీ అక్కడ కూర్చోరు. అయిపోయింది నాకు. Okay. Question number 15. Okay. Your husband runs into a college friend. ఒక అమ్మాయి ఒక మాల్కి వెళ్ళినప్పుడు ఆవిడ వచ్చి పరిగెత్తుకుని వచ్చి మీ ఆయన్ని కదిలించేసి మీ ముందు. ఓకే బాబాయ్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే మీరు ఓకే, వాట్ విల్ యువర్ సెకండ్ క్వశ్చన్ బి? ఇంటికి వెళ్ళిన తర్వాత మీ రెండో క్వశ్చన్ ఏముంటది? అబౌట్ దిస్ ఇన్సిడెంట్ when you return to home అన్నమాట. మాల్కి వెళ్ళినప్పుడు మీ ఆయన్ని వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ అమ్మాయి ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చి హత్తుకుని ముద్దులు పెట్టింది. సో మీరు సైలెంట్ గా ఉన్నారు, ఇంటికి వెళ్ళారు. మీరు రెండో క్వశ్చన్ ఏమడుగుతారు? మొదటి క్వశ్చన్ ఆబ్వియస్లీ ఏమడుగుతారు? Who is she? Who the hell is she? రెండో క్వశ్చన్ ఏంటో కావాలి. మొదటి క్వశ్చన్ అడిగండి. అది కాదు అసలు క్వశ్చన్ ఏంటంటే ముందర అసలు అలా ముద్దులు పెద్దలు ఊరుకుంటారు. చెప్పు, రెండో క్వశ్చన్ ఏమడుగుతారు? అవునా, ఫస్ట్ అడుగుతారు అమ్మాయి ఎవరు అడుగుతారు. అంటే నువ్వు అంత సునాయాస ఎవరిది నా మగు నాకే సొంతం నిధి ఉంటుంది కదా నీకు. అదైపోయి గాడిలో చేసింది. నేను భయపడింది ఏంటో తెలుసా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి వచ్చి దేవుని భయపడ్డారు. మార్క్లేదు. ఆ అమ్మాయి ఎవరిది అనే క్వశ్చన్ లేదు. సెకండ్ క్వశ్చన్ అమ్మాయి ఎందుకు చేసినాడు? అమ్మాయి చేసింది, ఆయన బంగారం కాబట్టి అమ్మాయి. శ్రీకాంత్
Your wife buys an expensive jewelry set with your common savings. ఎంత దాచుకున్న డబ్బులతో ఆవిడ వెళ్ళి she bought a jewelry set. ఆవిడ చాలా she dresses up beautiful, excited to show you and walks towards you the jewelry set. Okay, please play the characters. శ్రీకాంత్ సంజయ్ ఇద్దరు కలిసి చిన్న బొమ్మలు కట్టుకున్నామని డబ్బుని పోగేసి పెట్టుకున్నాడు. ఒకరోజు సంజయ్ సీరియస్ గా ఎక్కడ చీర కొనుక్కుంది. అది వేసుకుని శ్రీకాంత్ రాగానే మద్దతు చూపించింది. చూసావా నా పడ్డాను 20,000 డ్రెస్ చేసుకుని మంచి బ్యాకప్. అప్పుడు బేసిక్గా శ్రీకాంత్ రియాక్షన్ ఎలా ఉంటుంది? నా ఆన్సర్ తెలుసు. మీరు అడగండి పర్లేదు. Okay, Srikanth. No. Sanjay, stand up. Srikanth, stand up. మీరు పరిగెత్తుకుంటే చీర వేసుకొని పైన ఎత్తలేమండి. Just get it. Like cat walking, whatever it is. Do whatever it is. పెద్దగా రియాక్షన్ ఉంటుంది నీకు. శ్రీకాంత్ నా బట్టలు మరి హరి జ్యువెలర్స్ లో కొన్నాను. I think $12,000 అయింది. మలాని ఒక 3 రోజులు ఎందుకు చేసలేదా? డబ్బులు ఎవరు అడగండి. డబ్బులు ఎక్కడో తెలుసు. మలాని 3 రోజులు ఇస్తాను. 3 రోజులు తీసుకుంటాను నాకు తెలుసు. 3 రోజులు తీసుకుంటాను. 30 days రిటర్న్ ప్రాసెస్. సంజయ్ పిండాలి. ఇష్టపడి కొనుక్కోవాలి. పర్లేదు వడ్డాను వెనక్కి ఇచ్చేదేగా ఎవరైనా పెట్టుకుంటా. నువ్వు తెలుసు కదా మీ ఆవిడకి. క్వశ్చన్ నెంబర్ 27. When you leave the house, what time is it for your spouse? మీ ఆవిడకి ఏంటి పార్టీ టైమా లేకపోతే పడుకునే టైమా? బేసిక్ గా అంటే బయటికి వెళ్ళిపోతే మీ ఆవిడ ఆనందంతో ఏం చేసింది? ఆనందం మీరే చెప్పేస్తున్నారు. ఆనందం కాదు, ఏం చేస్తానికి ఇష్టపడింది. అప్పుడు వెళ్ళిపోయాడు ప్రశాంత్ సినిమా. సో ఐ మీన్ ఆవిడ క్లీనింగ్ చేయడాలు ఇలాంటివి ఏం లేవు. కూర్చొని అది చేసి అన్ని వెళ్ళిపోతాడు బయటికి. సో ఇట్స్ నాప్ టైం. బేసిక్ గా నాప్ మూవీ చూసి పడుకుంటుంది బేసిక్ గా. ఓకే నైస్. అది యాక్చువల్ కన్ఫర్మ్ చేసుకోవాలి మనం, బట్ దట్స్ ఓకే. మన ఆవిడ ఆడిపోయి ఎక్కడ చెబుతాడు సినిమా చూస్తా ఉండండి. చెప్పాలని భవిష్యత్తు ప్రపంచం ఈ రోజు అంతమైపోతుంది. How would you spend this last day with your wife? How would your spouse spend this last day? Okay. How she will spend the last day? Please describe. ఇద్దరు కలిసి షాపింగ్ అయితే అవుతారంట ఫస్ట్. Okay. I'll say why she wants to go for shopping. Because this is going to be the last day and she likes shopping very much. That's what she wants to go. Just like that. It's a kind of shopping. She don't want to. Hey, last day kada music kontiga. Come on. The world is ending today. You would rather spend in shopping than anything else. He's making you feel guilty now. I'll be there. Okay. And I love shopping. That's it. Middle factor say you. Only shopping. I love my parents. Only shopping. వాళ్ళ కోసం కూడా షాపింగ్. Shopping
కొనడానికి కాదు, షాపులు చూడటానికి. ఉన్నాయా లేవా అదొక అభిప్రాయం లేదు. రవి ఓడిపోయాడు. Okay, if your spouse could change jobs, what would be his dream job? Oh, he's a Wall Street, whatever one broker. Wall Street broker. తెలుగు Okay, Mali. స్టాక్ బ్రోకర్. No, if he wants, what's his dream job? And he wants to be a Wall Street broker. మీ ఆయనకి డ్రీమ్ జాబ్ ఏంటంటే స్టాక్ బ్రోకర్. స్టాక్ బ్రోకర్ అంటే స్టాక్ బ్రోకర్. Okay, whatever the Wall Street. మీరు కావాలనుకుంటున్నారా ఆయన అవుతాడా? మీరు ఆయన కావాలనుకుంటున్నారా? That's not what I want him to be. That's what he wants to be. Oh, that's what you think he will be. అంటే ఓకే, ఇప్పుడు రవి ఓకేనా రవి? కానీ స్టాక్ బ్రోకర్ ఎందుకు పోదాం అనుకుంటున్నాడు? కాదు అరే రమేష్, అయితే ఓకే అంటున్నాడు ఆయన ఇంతకు నుంచి. Would you like that? కాదురా ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేసేస్తాడు రవి. రవి యాక్సెప్ట్ చేస్తాడు, మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే తెలివి గలవాడు. అంటే సోఫా అవసరం లేదు. ముందు వార్నింగ్ వెళ్ళింది తెలుసా, ఇంటికి వెళ్ళాలి గుర్తుందా? గుర్తొస్తున్నట్టు పడదాసరా స్టాక్ బ్రోకర్ అనుకో, డబ్బులు నా పైసా ఖచ్చితంగా మీరు మేనేజర్ అవ్వచ్చు. స్టాక్ బ్రోకర్ అయితేనే డబ్బులు మేనేజర్ అవ్వచ్చు. Ramesh, 100 చూతారు రవి నువ్వు మరీ టోపీ దేనికి అంటే మీ ఆయన బాగా బ్లాక్ బాల్. Okay. If your spouse takes if your wife takes you on an ideal date night, how would that be? Please describe. మీ ఆవిడని మిమ్మల్ని ఒకవేళ డేట్కి తీసుకెళ్తే అక్కడ డేట్ నైట్ ఎక్కడికి తీసుకెళ్తారు అండ్ ఎలా ఉంటుంది ఆవిడ? మీ ఆవిడ నీతో సరదాగా గడుపుదాం అంటే ఏం చేసింది? ఎక్కడ ఒప్పుకోను కాబట్టి నువ్వు సంగతి కాదు, మీ ఆవిడ నువ్వేమనుకుంటా ఆయన గట్టిగా చెప్తున్నాడు, నేను ఒప్పుకుంటే నన్ను గుడికి తీసుకెళ్ళాలి. గుడికి అంతేనా? ఇంట్లో టైం దేవుడు చూపిద్దామా మన చేతులు కాళ్ళు పైకి రామని చేతులు కాళ్ళు ఖాళీ లేవా? రెండు. Okay, question. Your wife wins a travel vacation package to go anywhere in the world. Where would you want her to choose? And why? మీ ఆవిడ ట్రావెల్ వెకేషన్ ప్యాకేజ్ ఉంది అయితే ఆవిడ ఎక్కడ తీసుకెళ్తే బాగుంటుంది మీరు అనుకుంటారా? ఆవిడ ఎక్కడ తీసుకెళ్తే ఎక్కడైతే రాయుడు ఫ్రెండ్స్ లేరు అనుకుంటారు అక్కడికి కాదు. ఏ అంగారగ్రహం అది కాదు, ఇప్పుడు బోరు కొట్టేసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, నేను చైనా వెళ్ళినా కొరియా వెళ్ళినా సరే పుట్టుకొస్తున్నారు, పుట్టుకొడుకు ఎక్కడ దగ్గర చెప్పు. స్విట్జర్లాండ్ మిమ్మల్ని తీసుకెళ్తారు. మీరు ఓకేనా మేడం? రిషి కపూర్ అడ్రస్ నాకు సరే. Let's do some fishing. Give me some kiss and you hold me so loving. Baby, come into me. Hey, if you listen to me. Baby, I'm a star. Girl, you're my mission. Let's do some fishing. Give me some kiss and you hold